అయితే ప్రభుజీ చాలా మంది ఎక్కువగా భగవంతుని ఆరాధనలో ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ ఉంటారు. యథావిధిగా నాన్ వెజ్ అవన్నీ తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు చేసే పూజలు పనికిరావా? ఆధ్యాత్మికత, హ్మ్. నాన్ వెజిటేరియన్ 2 ఒక దాటిలోకి రావు. రావు. నాన్ వెజిటేరియన్ ఆధ్యాత్మికం అవ్వలేడు. హ్మ్. ఆధ్యాత్మికంగా వెళ్ళే వ్యక్తి నాన్ వెజిటేరియన్ తినలేడు. ఓకే. పూజలు, పునస్కారాలు వేరే విషయం అండి. పూజలు, పూజలు. పునస్కారాలు చేస్తూ నువ్వు నాన్ వెజిటేరియన్ తింటున్నావు అది వేరే విషయం. ఓకే. కానీ ఆధ్యాత్మికత అనేసరికి భగవంతుడు ఏంటి, భగవంతుడు ఏం చెప్పాడు అని అర్థం చేసుకోవటం ఆధ్యాత్మికత. ఓకే. భగవంతుడు నన్ను ఎలా జీవించమని చెప్పాడో అర్థం చేసుకొని జీవించటం ఆధ్యాత్మికత. హ్మ్. మనం 100 పూజలు చేయి, పునస్కారాలు చేసుకొని ఏదైనా చేసుకోండి, కానీ భగవంతుడు జీవించమన్న జీవన విధానాన్ని మనం ఆచరించకపోతే హీ విల్ నాట్ కేర్ ఫర్ అస్. ఓకే. ఇప్పుడు చూడండి, మీకు మీ పిల్లలు ఉన్నారు. హ్మ్. మీరు చెప్పిన మాట వినటం మీకు ముఖ్యమా? మీరు చెప్పిన విధంగా వాళ్ళు ఉండటం మీకు ముఖ్యమా? లేదా మీరు చెప్పిన విషయాలు ఏమీ పాటించకుండా బయటికెళ్ళి మా అమ్మ ఇంత గొప్పది, మా అమ్మ అంత గొప్పది, మీ ఫోటో పెట్టుకొని రూమ్లో రోజు ప్రొద్దున అగరబత్తులు తిప్పేసి ఆరతులు పెట్టేసి మీకు పెద్ద పెద్ద మాలలు వేయటం ముఖ్యమా? మీరు చెప్పండి, ఏది మీకు సంతోషాన్ని ఇస్తుంది? చెప్పిన మాట ఆచరిస్తే అంతే కదా. అంతే. చెప్పిన మాట ఆచరించి మీరు పెద్దగా ఏం చేయకపోయినా మీరు ఆనందంగానే ఉంటారు కదా. నాన్న చదువుకో, మంచిగా ఉండు, 10 మందితో మంచి చెయ్యి, నువ్వు ఎప్పుడు బాగుండాలి, అది మీరు చెప్పిన విధానాన్ని వాళ్ళు ఫాలో అవుతాయి కదా. అదే ఆధ్యాత్మికత అంటే. హ్మ్. భగవంతుడు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకొని దాన్ని ఫాలో అవ్వటం ఆధ్యాత్మికత. ఓకే. భగవంతుడు ఫోటోలు పెట్టి ఓ ఓ అని తిప్పేటాల ఆధ్యాత్మికత కాదు. ఎప్పుడు వరకు మనం ఆయన మార్గాన్ని ఫాలో అవ్వకపోయినంత వరకు. హ్మ్. ఒక్కసారి మనం ఆయన చెప్పే విధానాన్ని ఫాలో అవుతూ హ్మ్. మిమ్మల్ని ప్రేమతో, ఇప్పుడు చూడండి మీ పిల్లలు హ్మ్. మీరు చెప్పిన విషయాలు అన్నీ మంచిగా విని హ్మ్. మీ పుట్టినరోజు రోజు ఒక గ్రీటింగ్ కార్డ్ చేసి మీకు చాలా సేపు కష్టపడి ఒక గ్రీటింగ్ కార్డ్ చేసి ఇచ్చారనుకోండి, మీకు ఎంత సంతోషం ఇస్తుంది. అరే చాలా మా పిల్లలు ఎంత బంగారు కొండలరా, నేను చెప్పలేనంత. చెప్పిందన్ని మాటలు వింటారు, నాకు ఇంత ప్రేమ గ్రీటింగ్ కార్డ్ తీసుకొచ్చారనిపిస్తుందా? అవును. అలానే భగవంతుడికి కూడా మనం ఎప్పుడైతే ఆయన మాటలు విని ఆయన ఆరాధన చేస్తామో హ్మ్. అప్పుడు ఆయనకు అంత సంతోషం వస్తుంది. మీ మాటలు ఎప్పుడు వినకుండా, మిమ్మల్ని ఎప్పుడు పట్టించుకోకుండా బర్త్డేకి మాత్రం పెద్ద గిఫ్ట్ తీసుకొచ్చా, ఏంది ఈ గిఫ్ట్, అరే కనీసం ఎవడడిగాడు ఎవడడిగాడు అవసరమా? నిన్ను అని అంటారు. అంతే కదా. అలానే భగవంతుడు మన పూజలు కూడా అలానే అనిపిస్తాయి. ఇది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం. అంతే కదా. అయితే ప్రభుజీ పిల్లల టాపిక్ వచ్చింది కాబట్టి నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. అయితే అటువంటి పిల్లల్ని మనం పెంచే విధానము కరెక్ట్‌గా ఉండకపోవడం వల్ల అంటే ప్రభావం పడుతుందా? లేదంటే విద్యా వ్యవస్థ ప్రభావం ఏమైనా ఉంటుందా ప్రభుజీ? అన్ని ప్రభావం. హ్మ్. మనం పెంచే విధానం, విద్యా వ్యవస్థ, టీచర్లు, మీడియా, హ్మ్. వాళ్ళు చూపించేవి, వాళ్ళు ఉండే ఫ్రెండ్స్ అన్నిటినీ ప్రభావం ఉంటుంది. కరెక్ట్. అన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. ఇప్పుడు అన్నిటినీ మార్చేయలేం కదండి. మన వంతు మన మార్పు మనతోటి ప్రారంభం అవ్వాలి. కాబట్టి ఇప్పుడు చూడండి, అందరి పిల్లలకి హాలిడేస్ టైం. అవును. ఇప్పుడు మీ హాలిడేస్‌లో మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? హ్మ్. ఎన్నో మంచి ఆధ్యాత్మిక కేంద్రములలో సేవా మాధ్యమంగా సమ్మర్ క్యాంప్స్ జరుగుతున్నాయి. మన ఇస్కాన్ హైదరాబాద్‌లో సమ్మర్ క్యాంప్స్ చేస్తున్నారు. మేము ఆదిలాబాద్‌లో రేపు సమ్మర్ క్యాంప్ చేస్తున్నాం. పిల్లలకి కనీసం సెలవులు వచ్చినప్పుడైనా మంచిగా సేవ చేసుకునే ఒక అవకాశాన్ని ఇవ్వండి. గోశాలకి తీసుకెళ్ళండి, శ్లోకాలు నేర్పించండి, మ్యూజిక్, మన క్లాసికల్ మ్యూజిక్ నేర్పించండి, క్లాసికల్ డాన్స్ నేర్పించండి. మన కల్చర్‌కి ఎంత దగ్గరగా మనకి సమయం ఉన్నప్పుడు, ఇప్పుడు స్కూల్ ఉన్నప్పుడల్లా అంటే కష్టమాయే. కష్టం. కానీ అట్లీస్ట్ ఫెస్టివల్స్ టైంలలో మనకి ఇలా సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు, వింటర్ వెకేషన్స్ వచ్చినప్పుడు మనం ఏదైనా మంచి ఆధ్యాత్మిక ప్రదేశానికి తీసుకెళ్ళటం, అక్కడ ఉండే మంచి వ్యక్తులతో కల్పించటం, మాట్లాడించటం, వాళ్ళకి కల్చర్ని ఇంట్రడ్యూస్ చేయటం, ఇలా కానీ మన శక్తియుతంగా మనం ప్రయత్నించి, ఇప్పుడు చూడండి వీ కెన్ డూ అవర్ బెస్ట్. దాని తర్వాత ఇంకా వాడికి జీవితంలో ఏం చేసుకుంటారో అనేది వాళ్ళ ఇష్టం. కానీ మనము ఇవ్వకపోతే మన తప్పు అవుతుంది. కాబట్టి వాట్ వీఆర్ సేయింగ్ ఇస్, అందరు పేరెంట్స్ కూడా మీ వైపు నుంచి మీరు ప్రయత్నం చేయండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి, మంచి ఆధ్యాత్మికంగా అలానే విశేషాలు అన్నీ కూడా నేర్పించేటట్టుగా మంచి విశేషాలు నేర్పించండి. మ్యూజిక్లో మంచి విశేషాలు, డాన్స్లో మంచి విశేషాలు, శ్లోకాల్లో మంచి విషయం, అన్నిట్లో మంచి ఉంది. ఆ మంచిని నేర్పించండి అని చెప్తున్నా అంతే. ఓకే. కాబట్టి సమయం ఉన్నప్పుడు పిల్లల్ని ఎంగేజ్ చేయాలండి. పిల్లలకి ఫ్రీ టైం ఇస్తే వాళ్ళు పాడైపోతారు. కాబట్టి మీకు సమయం ఉన్నప్పుడు మీరు కానీ హాలిడేస్లో వాళ్ళని ఎంగేజ్ చేయలేదనుకోండి, ఫోన్కి అడిక్ట్ అయిపోతారు, టీవీకి అడిక్ట్ అయిపోతారు, తర్వాత టెలివిజన్కి అడిక్ట్ అయిపోతారు. ఇవన్నీ మనకు వద్దు అన్నప్పుడు వాళ్ళని మార్నింగ్ టిల్ నైట్ స్కిల్స్లో ఎంగేజ్ చేయండి. స్విమ్మింగ్ నేర్పించండి, ఇన్స్ట్రుమెంట్స్ నేర్పించండి, ఎక్సర్సైజ్కి తీసుకెళ్ళండి. బయట ఎంత వీలైతే అంత మనం ఉంచడానికి ప్రయత్నం చేయాలి. మీరు బయట ఉండాలి. మీరు ఫోన్ పట్టుకొని కూర్చున్నారు అనుకోండి, వాడు ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు.
కాబట్టి లెట్ us ఆల్ యూజ్ దిస్ టైం నైస్లీ. ఈ సమయం మనకి ఏదైతే ఉందో దాన్ని బాగా యూజ్ చేసుకొని పిల్లల్ని ఒక మంచి ట్రాక్లో పెట్టేటట్టుగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. మీ అందరికీ మంచి వేసవి సెలవులలో మంచి ఆధ్యాత్మిక మార్గం వైపు మీరు నడుస్తూ మీ పిల్లల్ని నడిపిస్తారు అని భావిస్తూ హరే కృష్ణ.